ప్రేమ పేరుతో యువతిని వేధించిన కేసులో జైలుకెళ్లొచ్చినా ఆ యువకుడికి బుద్ధి రాలేదు. సరాసరి అమ్మాయి ఇంటికే వెళ్లి మరోసారి దారికి పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెదగంటాడ్యలో జరిగింది. గంట్యాడలో యువతి తల్లిదండ్రులపై దాడి చేసిన సిద్ధును న్యూపోర్ట్ పోలీసులు పట్టుకున్నారు. ప్రేమ పేరుతో యువతిని వేధించినందుకు కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్పై సిద్ధు బయటకొచ్చాడు. తాను జైలుకు పంపించారన్న కోపంతో సరాసరి యువతి ఇంటికే వెళ్లిపోయాడు. తనతో తెచ్చుకున్న కత్తితో అమ్మాయి తల్లి సావిత్రిపై దాడి చేయగా చేతికి తీవ్ర గాయమైంది. దాడిలో ఆమె ప్రతిఘటించడంతో సిద్ధు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం 3 బృందాలుగా గాలించి పట్టుకుంటున్నట్లు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ జోన్ 2 డీసీపీ తోహిన్ సిన్హా తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 2 పెద్ద కేసులు ఉండడంతో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్లు తెలిపారు. అయితే సిబి ఆదేశాలతో నగరంలోని వన్ సైడ్ ప్రేమికులపై పోలీసులు నిఘా పెట్టారు. మహిళలు, అమ్మాయిలను వేధించే వారికి కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఈ ఎఫ్ఐఆర్ నంబర్ 141/2024 ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే ముద్దాయి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. మనకి నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. నిన్న అంటే 17th of July మార్నింగ్ టైంలో మనకి ఒకటి రిపోర్ట్ వచ్చింది. ఈ కంప్లైనెంట్ అంటే విక్టిమ్స్ మదర్, ఆమె మనకి ఇన్ఫార్మ్ చేసుకున్నారు దట్ ఒక అబ్బాయి 20 years of age, రెసిడెంట్ ఆఫ్ గొంతివానండిపాలెం, అతని హౌస్ కి వచ్చి కత్తి పట్టుకుని హౌస్ కి వచ్చారు. హీ వాజ్ అ స్పర్న్డ్ లవర్, అ స్టాకర్ ఆఫ్ ద విక్టిమ్. అండ్ అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ చేశారు. కానీ మదర్ చాలా బ్రేవ్ గానే మధ్యలోనే ఆబ్స్ట్రక్ట్ చేయగలరు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ కంప్లైంట్ కి చేతి మీద, ఎస్పెషలీ బిట్వీన్ ద థంబ్ అండ్ ద ఫస్ట్ ఫింగర్, ఆమెకి గాయాలు కూడా వచ్చింది. అప్పుడు అమ్మాయి ఫాదర్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ముద్దాయి అక్కడ నుంచి పారిపోయారు. అండ్ ద మదర్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఆర్కే హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది, కానీ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ దిస్ వెరీ రీజన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే విశాఖలో ఓ ప్రేమికుడు యువతిని వేధిస్తున్నాడు. అదే విధంగా వారి ఇంట్లో దూరి దాడి చేసి అదే విధంగా అక్కడి నుంచి పారిపోయిన ఘటన మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితము పెదగంట్రాడిలోని గొంతువానిపాలెంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా శ్యామల అనే యువతి డిగ్రీ చదువుతుంది. ఆమెని గత 2 నెలల క్రితం కూడా ఇదే విధంగా సిద్ధు అనే యువకుడు వేధింపులకు గురి చేస్తూ ప్రేమ పేరుతో ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీసులకు కేసు అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసు నమోదు చేయడంతో అతని మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకి అయితే పంపించారు. 2 నెలల తర్వాత కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సిద్ధు కక్ష పెంచుకుని 2 రోజులు రెక్కి నిర్వహించి ముఖ్యంగా తండ్రి ఇంట్లో లేనటువంటి సమయంలో, అర్ధరాత్రి సమయంలో తన శ్యామల ఇంటి బిల్డింగ్ పైకి వెళ్లి వెయిట్ చేసి అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో డోరు తీసుకుని లోపలికైతే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఆ శ్యామల, ఆమె తల్లి, వీళ్ళందరూ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి గదిలోకి వెళ్లి దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. వెంటనే ఆ శ్యామల తల్లి అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కత్తి పెట్టి నరికే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో చేతిని అడ్డు పెట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేసి బయటకు వచ్చి అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చారు. వెంటనే ఒకటిన ఈ సిద్ధు అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 3 బృందాలుగా పోలీసులు ఏర్పడి గత 2 రోజుల నుంచి ఈ సిద్ధుని వెతికే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఆ సిద్ధు పోలీసులకైతే చెక్కడంతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.